పెద్దలు ప్రిన్సిపల్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ సార్ గారికి, సెకండ్ విపి జగదీష్ సార్ గారికి, పెద్దలు పూజ్యులు నాతోటి ఉపాధ్యాయుని మరియు నా ప్రియమైన విద్యార్థులారా, నేను 2 చిన్న విషయాలు చెప్పేసి ముగిస్తాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమము మన స్కూల్లో ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ విపి సార్ తర్వాత మరియు మన తోటి ఉపాధ్యాయులు మరియు మీ సహకారం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మహానుభావుని గురించి ఎంత పెద్ద ఎత్తున చెప్పుకుంటూ పోతే మనము ఆ గుట్టని తవ్వుతా పోతే అది ఎన్నటికీ తగ్గదు. మహానుభావుని చరిత్ర మనం మాట్లాడుతూ పోతే అది ఈరోజు కానీ రేపు కానీ ఉడవదు. మట్టి నుంచి మాణిక్యాలు మరియు బొగ్గు నుంచి వజ్రాలు దొరుకుతాయి. ఎక్కడైనా కూడా మన సమాజంలో పెద్దలు విపిసారి చెప్పినట్టు ముఖం నుండి బ్రాహ్మణస్, తర్వాత బాహుల నుండి క్షత్రియాస్, మరియు బొడ్డు నుండి వైశ్యాస్, మరియు కాలం నుండి శూద్రాస్ పుట్టారని చెప్పారు. కానీ అది క్రియేటివిటీ క్రియేట్ చేసిందే. కానీ అట్టడు కూడా పాదాల యొక్క ఆ స్థానంలో కూడా ప్లేస్ లేకుండా దరిద్రాతమైన అతిహీనమైన జాతిలో పుట్టి ఒక సూర్యుని వలె వెలిగిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు మీరు ఇంత సంతోషంగా ఇంత మంచి ఎడ్యుకేషన్ మీరు తీసుకుంటున్నారంటే అది మహానుభావుడి యొక్క పుణ్యం. ఇక్కడ మంచి మన స్త్రీలు, తర్వాత ఉపాధ్యాయులు వీళ్ళందరూ మంచి రెస్పెక్టబుల్ స్టేజ్లో మంచి హోదాలు, ప్రిన్సిపల్ సార్ కానీ, విపి సార్ కానీ, పీపీ సార్ కానీ, మిగతా టీచర్స్ మేడమ్స్ కానీ వీళ్ళు ఇంత మంచి పొజిషన్లో ఒక ఉపాధ్యాయులుగా రెస్పెక్ట్ పొందుతూ ఉన్నారంటే అది నీది నాది ఏ ఒక్కరిది కూడా కాదు. ఆ పుణ్యం ఎవరికి దక్కుతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. మన దేశానికి విధమైన లేడీ రాష్ట్రపతి అయ్యారు. ఒక ట్రైబల్ ఫ్యామిలీ నుండి ఆమె ఆ పొజిషన్లో ఉన్నారు అంటే దానికి మూల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకరోజు మన ప్రధాని చెప్తాడు, నేను టీ అమ్ముకునే వ్యక్తిని, ఛాయ్ వాలా, ఇప్పుడు పంత ప్రధాని, భారతదేశానికి 3 సార్లు ప్రధాని అయ్యాను. అది ఏ ఒక్కరి పుణ్యం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం అని చెప్తాడు. ఎందుకంటే వర్ణ వ్యవస్థలో ఆయన కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి. ఈ రిజర్వేషన్ ఫలాలు క్రియేట్ చేసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత ఎస్సీస్ ఎస్టీస్కి స్పెషల్ కాన్స్టిట్యూషన్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కావాలి అని పోరాడితే గాంధీజీ గారు తను దాన్ని డినే చేస్తాడు, వద్దంటాడు. అయినా కూడా కావాలి, వాళ్ళ నుంచి రిప్రజెంటేటివ్ పోరాడడానికి కావాలి అని ఫైట్ చేస్తాడు. చిట్ట చివరన ఒప్పుకుంటారు. ఇప్పుడు మన గురించి, మన కష్టాల గురించి అక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఫైట్ చేయడానికి, ఇప్పుడు మన గురించి పోరాడడానికి ఇప్పుడున్న వ్యక్తులు ఎమ్మెల్యేస్ రూపంలో, ఎంపీస్ రూపంలో, మినిస్టర్స్ రూపంలో. కానీ ఆ రోజుల్లో అలాంటిది ఏం లేదు. ఒకరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రియమైన సహచరిని తన తోటి ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ హారాలు కానీ, నెక్లెసెస్ కానీ, గార్లాండ్స్ కానీ, దండలు కానీ కొనుక్కుంటా ఉంటారు. వాళ్ళు కొనుక్కుంటా ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఒక ఆవిడ అడుగుతుంది. ఏమడుగుతుందంటే, మేము అందరము ఇంత మంచి దండలు కానీ, హారాలు కానీ ఇవన్నీ కొనుక్కుంటా ఉన్నాం, మరి నువ్వెందుకు కొనుక్కోలేదు, నువ్వెందుకు ఇట్లా వచ్చినావు అని అడిగితే, అమ్మ మీరు దండలు వేసుకొని, ఈ హారాలు వేసుకొని మీరు చాలా చక్కగా అందంగా మీ భర్తల ముందు వెళ్తా ఉంటే చాలా గొప్పగా కనబడతారు. కానీ నా భర్త పెట్టిన సుందూరమే నాకు అందం. అంటే నా భర్త నాకు పెళ్ళైనప్పుడు పెట్టిన బొట్టే నాకు అందం. కాబట్టి ఆ అందాన్ని, ఆ బొట్టును చూసి నా యొక్క భర్త గారు నన్ను గౌరవిస్తారు, అదే నాకు అందం అని చెప్తుంది.
ఒకరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చదువులకి ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మాతారమాయి ఆమె పిడికలు అంటే మన ఆవు యొక్క పేడని పిడికల రూపంలో తయారు చేసి వాటిని అమ్ముతా వచ్చిన డబ్బుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంపిస్తూ, నాయనా నువ్వు ఇంటి దగ్గర ఏది కూడా బెంగపెట్టుకోకు, నీ యొక్క పై చదువుల్ని నువ్వు కొనసాగించు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు అక్కడ సరైన సమయానికి తిని నిద్రపో, ఇక్కడ ఈ ఫ్యామిలీ నేను చూసుకుంటాను అని చెప్పేస్తుంది. ఆ విధంగా చెప్పేటప్పుడు అదే చెప్పే రూపంలో ఒకరోజు తన కొడుకు చాలా మంచాన పడి సీరియస్ అయి చనిపోయే దశలో ఉండి తన భర్తకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, అమ్మా కొడుకనేవాడు నీకు నాకు సంబంధించిన వాడు, కానీ నేను బాగుపడి నేను చదువులు చదివి నేనేదైనా మంచి సాధిస్తే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పీడిత వర్గాలు వాళ్ళ యొక్క పిల్లలే నా పిల్లలు, నీ పిల్లలు, అందరి పిల్లలు. కాబట్టి మనము మన